హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చాము. ఆ లోపల వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ ఏ ఊర్లు ఏమి ఉండవు, ఇళ్ళు కూడా ఏమి ఉండవు, మొత్తం అంతా గడ్డే. ఇక్కడ చిన్న ఏర్లా ఉంది, వాటర్ అది ఉంది, చూపిస్తాను. ఇది మా ఫేవరెట్ స్పాట్. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఫేవరెట్ స్పాట్ ఇది మాకు. అలాగే పొట్టి బండి వేసుకొని వచ్చాము, నేను నా కూతురు. ఇక్కడ రీల్స్కి ఇంకా రీల్స్ చేసుకోవడానికి, ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎక్కువ నేను రీల్స్ అయితే ప్రిఫర్ చేస్తాను దీనికి. ఏమొచ్చే లోపలికి వెళ్ళిపోయా? ఎంత క్యూట్గా మాట్లాడుతుందో. అవో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, చాలా చిన్నవి. నా ఎండకుంది, వెళ్ళిపోదామా ఇంటికి? కావాలంట మా తాతయ్య గారు ఇక్కడ టీవీ చూస్తారు. ఇక్కడ కూర్చున్నారు మా తాతయ్య. నెయ్యి తాగడానికి వెళ్ళాలి. చివరి ఉంది. కాలం ఎందుకు? బండి వద్దు, బండి ఇరిగిపోయిందిదా. పెట్రోల్ కారిపోతుంది. అవ్వదు, ఎక్సలేటర్ దగ్గర ఇరిగిపోయింది, అది ఇసుకలో పడి. ఇగో ఇక్కడే పడింది దెబ్బ మీద. ఎక్కించింది దాని మీద కిందాక. ఎందుకంటే అది వెళ్ళిపోయింది. నువ్వే ఎక్కించేసా. అది వెళ్ళిపోయింది కాబట్టి నేను ఎక్కిస్తాను. స్నానం చేయలేదే, నేను చేస్తాను. ఓ చూసావా? అక్కడికి వెళ్తున్నాం మామ. ఏ కొట్టుకి? ఎందుకు కొట్టుకి? నెయ్యి కాదు, ఊరి చివరికి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఈ నెయ్యి కోసం. అలాగే ఎండ మండిపోతుంది. మండట్లేదా నీకు? అసలు స్కూల్ ఇదే కదా? ఇలాగరా నువ్వు. ఈ చిన్న చిన్న క్యూట్ కుక్క పిల్లలు మా ఇంటి వెనకట్ల బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళ మమ్మీ దానికి ఫీడింగ్ ఇచ్చింది. వీటిలో కుక్క పిల్లలు మా ఇంటికి తీసుకెళ్ళిపోదాం అంటే మా అమ్మాయి మించి ఇంట్లో ఎవరు ఉండరు ఎందుకని అంటుంది. ఇంకా నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయాను. ఇది పెద్దదా, ఏకంగా కుక్క పిల్లల్ని భయపెట్టేస్తుంది. ఇంకెళ్ళిద్దరూ ఆ కుక్క పిల్లల్ని ఎదురు ఇంటికి వచ్చేలా లేరు. అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. మొత్తం 6 కుక్క పిల్లలు ఉన్నాయి. పాపం పట్టుకుందాం అనుకుంటుంది, పడేస్తుంది, పట్టుకోలేకపోతుంది భయమేసి. సరదాగా మనం కూడా కుక్క పిల్లని తీసుకుందాం. కుక్క పిల్లల్ని అలా ఎత్తుకొని ఆడిపించడం అంటే చాలా సరదా. చిన్న కుక్క పిల్ల ఈ కుక్క పిల్లని అడిగేస్తుంది, పిన్ని నాకు కూడా ఇవ్వు అంట. పట్టుకోవడం రావట్లేదు దానికి, అందుకే నెమ్మదిగా ఆలోచించి ఇచ్చాను. అది తీసుకొని కిందని పెట్టేశాను నేనే.
ఈ కుక్క పిల్లలన్నిటినీ తీసుకెళ్ళి కోడ్ల గంపలో వేసేసారు, తప్పిపోతాయి అనగాల. మీరు ఇక్కడ బాగా రెస్ట్ తీసుకొని ఆడుకోండి, మేము ఇంకా ఇంటికి వెళ్తాము. వెళ్తూ త్రావులోని ఇక్కడ జాంకాయ కనిపించింది, చాలా రెడ్గా ఉంటాయంటే ఈ జాంకాయలు కూడా. ఇక్కడ ఇప్పుడే పండింది, తెంపేద్దాం అనుకుంటే అస్సలు అందవు, అందుకని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్తే అమ్మ వేడివేడిగా బిర్యానీ చేసి వండి పెట్టారు. గుమగుమలాడే చికెన్ బిర్యానీ, ఇంకా నాటుకోడి కూర. రెండో ఒకసారి అవుతుంది. హోమ్ మేడ్ బిర్యానీ కంచాలే. బిర్యానీ కోడి కూర బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, నాటుకోడి చికెన్ కూర. ఆదులేమి ఇక్కడికి సండే స్పెషల్ నాటుకోడి ఇటు చెప్పా సామా ఆనియన్ నాటుకోడి ఆనియన్. ఈ బుడత మాత్రం గొప్ప అల్లరి. దీన్ని మొత్తం కలుపుతున్నారు, ఇంకా అలాగే వదిలేమ్మా. అది బాగా మిక్స్ చేసి మొత్తం గ్రేవీ అంతా వెజ్ బిర్యానీ. ఇది నాకు పెద్ద కూతురు, ఇప్పుడే పడుకుని లేచి వచ్చింది. ఇప్పుడు మా అమ్మమ్మ అప్పుడే తాగిస్తారా 3 బాటిల్ పెట్టాను. థమ్సప్ మాయ థమ్సప్ తెచ్చాడు. ఇలా పట్టుకో. లాస్ట్గా థమ్సప్ నాకు మిగలేదు అసలు. చూడు మా అమ్మమ్మ గారికి ఫోను వీడియో క్యాప్చర్ చేయమని ఇస్తే మా పెద్దమ్మని కట్ చేసేసింది. బయట పెట్టేసుకున్నా, ఇక్కడ బయట కొనుక్కుంటారు. నేను ఇక్కడ ట్యాప్ ఒకసారి పనిచేస్తే ఒకసారి వాటర్ రాకపోతే అవ్వదు, లోపలికి వెళ్ళిపోయి. అక్కడైతే డైరెక్ట్ టైం వస్తాయి వాటర్. ఇంకా మళ్ళీ మా ఇంటికి బయలుదేరడమే. ఈవినింగ్ అదే డ్రెస్ వేసేసుకున్నాను. మళ్ళీ ఈ వెనకతలు ఉన్న మామూలు ఇద్దరు మాత్రం నా చెవుల నుంచి బ్లడ్ వచ్చేసేలా వాగారు. ఇంకా మా ఇంటి వరకు వచ్చేస్తున్నా అంటే నా చెవుల నుంచి నిజంగానే బ్లడ్ వచ్చేది. మధ్యలో దిగిపోయారు, ఐఎమ్ సేఫ్. బస్సులోని ఎవరో ఒక అమ్మాయిని ప్లేస్ లేదని చెప్పి ఊళ్ళో కూర్చోబెట్టుకున్నారు మా మమ్మీ. అదే మా చెల్లి గారిని చూస్తే ఖచ్చితంగా ఎర్రకపోయి. మళ్ళీ ఇలాంటి రోజు కోసం చాలా రోజులు వెయిట్ చేయాలి, అప్పుడైతే మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారు అనుకుంటున్నాను నేను. నా వాట మచ్చం పిచ్చిదానికి ప్రింట్లా ఉంది. సమ్మర్ అయితే బాగుండు. మా ఇంట్లో 2, ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో 3 కూడా వచ్చిద్దరు. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫోన్లోకి పొర్లుకుంటూ వచ్చేస్తారు.